ఇక అబద్ధాలు చెప్పడం మర్చిపోండి, మానుకోండి. యాదగిరి గారు, ఇక్కడ మీరు మొన్నటి వరకు బీజేపీతో లోపాయికారి పొత్తు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీరు ఒకటే, ఇలాంటి రకరకాల చర్చలు విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా విలీనం అనే స్థాయికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతోందని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కాదు, ఇంకా అంతో ఎంతో బీజేపీకి వాళ్ళ దగ్గర కాబట్టి అంతే తప్ప ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలు లేవు, మేము కలుపుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేది కూడా చెప్తున్నారు. సో ఎవరితో కలుస్తున్నారు, ఎవరి పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది మీరైనా క్లారిటీ ఇస్తే. ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉన్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దొంగే దొంగ అన్న విధంగా వీళ్ళిద్దరూ కూడబలుక్కొని రేవంత్ రెడ్డి గారు నడిచేదే మోడీ గారి డైరెక్షన్లో, బీజేపీ పార్టీ డైరెక్షన్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఇది జగమెరిగిన సత్యం. దీన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఆయన ఈ మధ్యలో ఎక్కడ మీడియాలో కనబడతలేడు. ఆయన ఇక నేనున్నానని చెప్పుకోవడం కోసం ఏదో ఒకటి చెప్పి ఒక సంచలనం సృష్టించాలని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పడం కోసమే ఆయన బయటకు వచ్చి ఈరోజు ఒక మాట మాట్లాడాడు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే డేటు టైము ఆయనే చెప్తున్నాడు. అసలు మేమేమంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ ఇప్పుడు అనేక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి గారిని పక్కకు జరుపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకు అప్పగిస్తున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ మరి ఈ బీజేపీ వాళ్ళే ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్ 9కో 2కో మరి ఏమైనా జాయిన్ చేసుకోవడం కోసం వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఒకవేళ మహారాష్ట్రలో ఒక మరో షిండేని సృష్టించినట్టు మరి ఇక్కడ కూడా ఒక షిండేని తయారు చేసి మరి వాళ్ళు ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమో వాళ్ళు చెప్తలేరు. మేము ఖచ్చితంగా మా నాయకుడు వరంగల్ మీటింగ్ లో కూడా కేసీఆర్ గారు కూడా చెప్పాడు, మేము 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం నడవాలనుకుంటున్నాము, ఆ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించానండి, పేదలకు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు నిలబెట్టండి, ఒకవేళ చెయ్యకపోతే ప్రజాక్షేత్రంలో కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల వెంటే ఉంటారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రజల పక్షాన కొట్లాడతారని చెప్పేసి మా నాయకుడు చెప్పిండు. ఒకవేళ నిజంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేస్తున్నాం, మరి బీజేపీ పార్టీ ఎక్కడన్నా కాంగ్రెస్ని ఎన్నిసార్లు ప్రశ్నించింది? ఈరోజు హైడ్రా అనేది పెట్టేసి అనేక పేదల ఇండ్లు కూలగొట్టినప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ప్రశ్నించింది? ఇప్పుడు వరంగల్లో నిన్న అందాల పోటీల కోసం వాళ్ళు వచ్చి వరంగల్కు పర్యటనకు పోతే కూడా అక్కడున్న వరంగల్కు నాగర్ కర్నూలులో పేదల గూడ్లు రోడ్లో పొంటి ఉన్న ఇండ్లను కూడా కూల్చేసిన దుస్థితి ఉన్నది. మరి బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? హైడ్రా పెట్టి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అనేక ఇండ్లు గూలగొడుతుంటే పేదల గూళ్ళు కూడా కొట్టి, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఇళ్లను కూలగొట్టకపోతే దాని గురించి కూడా గొడవ అవుతానే ఉంది కదా. ఆయన మాట్లాడిన మాటలు కూడా సరికాదు, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన యూజ్ చేసిన వర్డ్స్ కూడా కరెక్ట్ కాదు అనేది. అది రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు మాట్లాడుకునేది అయితే పార్టీ విధానం ఒకసారి చూడండి. బీజేపీ పార్టీ ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారా? కేంద్ర మంత్రులు ప్రశ్నిస్తున్నారా? బండి సంజయ్ గారు అయితే రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే, ఎక్కడ చూసినా కూడా ఆయన మీద ఈగ వాళ్ళకుంటే ఆయనకు మద్దతుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారిని రక్షించుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున మరి వాళ్ళ లోపాయికారి ఒప్పందం, జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారేమో బీజేపీ చోర్ హే అని అంటారు, అంబానీ తోటి ఉండొద్దని చెప్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు. అదే అదానితోటి రేవంత్ రెడ్డి గారు పోయి దోస్తానే చేస్తారు. ఇప్పుడు ఎవరెంబడి ఉంటున్నారు అనేది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. వీళ్ళేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం యూజర్ మీద అబండాలు వేసి మేమే ఏదో గొప్పగా చెప్తున్నామని చెప్పి సంచలనాల కోసం ప్రభాకర్ గారు మాట్లాడడం అనేది శుద్ధ తప్పు. మా పార్టీ ఏం చేయాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో మా నాయకుడికి తెలుసు. ఈ అనవసరంగా ఏదో నేను పెద్ద నాయకుడిని అయితే ఇలాంటి మాటలు చెప్పమనండి. నిజంగా ఎక్కడ ఈయన ఏమన్నా మధ్యవర్తిత్వం వహిస్తున్నా బీజేపీ పార్టీ ఏమన్నా, అది ఒకసారి చెప్పమనండి, క్లారిటీ ఇవ్వమనండి. ఆయన దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఇవ్వమని చెప్పండి. ఏది లేకుండా ఏదో ఒకటి చెప్తాం. మన దగ్గర 100 ప్రూఫ్స్ ఉన్నాయి. మీడియా ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయినా కూడా బీజేపీ పెద్దలను కలిసినది మాత్రమే మీడియాలో వస్తాయి, పేపర్లో వస్తాయి. కానీ మరి జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కలిసినది ఒక్కటి కూడా రాదు, ఒక పేపర్లో రాదు, ఒక మీడియాలో కూడా రాదు. మరి దానికి ఇదే కదా నిదర్శనము. మోడీ గారు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ మొదటిసారి రాగానే ఆప్ మేడా బడాబాయి ఆప్కే లియే మై హూ,
నేను నీ చిన్న తమ్ముడిని, నువ్వు నా పెద్ద అన్నవు, మీ గుజరాత్ మోడల్ మాకు కావాలి, మీరు మాకు సహకరించండి అని చెప్పేసి చెప్పిండు కదా. మరి ఇప్పుడు ఎవరు మేము ఎప్పుడన్నా మేము బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ఏమైనా చెప్తున్నామా? పోనీ కాంగ్రెస్ పార్టీ మాకేమన్నా మద్దతుగా ప్రకటిస్తుందా? తెలంగాణ ప్రజలు మేము ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. వాళ్ళు చేసే ప్రతి చర్యకు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది మా పార్టీ. వాళ్ళు ఎక్కడ నిలదీస్తున్నారు? బీజేపీ నుంచి ఇప్పుడు చెప్పిన ఆ నాయకులైనా కానీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ఆయన ఎక్కడ ప్రశ్నిస్తుండు? ఒకసారి ఆయన ప్రశ్నించుకోవాలి కదా. రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ ప్రశ్నిస్తుండు? పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎక్కడన్నా ప్రభుత్వం మీద ఎక్కడ విమర్శలు చేస్తుందా? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైట్స్ జరిగినాయి, ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ వచ్చిందా? ఇప్పుడు మిషన్లు తీసుకుపోయి డబ్బులు లెక్క పెట్టారు. మరి ఎక్కడన్నా ఇప్పుడు ఇన్ని డబ్బులు దొరికినాయి, ఇన్ని ఆస్తులు దొరికినాయి, ఇది ఎక్కడ పోయిందని చెప్పేసి మరి ఎందుకు వాళ్ళు బయటికి సమాచారం ఇవ్వలేకపోయారు? ఎవరిని కాపాడుతున్నారు? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాపాడుతుంది. కానీ మమ్మల్ని ఎక్కడికక్కడ అన్ని రకాలుగా మా కార్యకర్తల మీద కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఈరోజు మేము ఎక్కడన్నా ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఎవరైనా విమర్శిస్తే వారి మీద కేసులు పెట్టి అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను.